Hello students, good afternoon. This is meant for only first year students. First topic is conquered. Conquered ante subject agreement with the verb. This is also called subject with verb agreement. అంటే ఒక వర్బ్ని బేస్ చేసుకుని ఒక సెంటెన్స్ యొక్క కన్స్ట్రక్షన్ బేస్ చేసుకుని మనం ఒక ఫార్మాట్ని ఎలా చెప్పాలి అనేది అనమాట. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఫస్ట్ చూడండి, ఏదైనా ఒక సెంటెన్స్ కానీ ప్లూరల్ ఫామ్లో ఉంటే దానికి సింగులర్ని యాడ్ చేయకూడదు. ఇప్పుడు ఐశ్వర్య రాయ్ హ్యాస్ బాట్ ఆ బ్లూ ట్రౌజర్స్. ఇక్కడ ట్రౌజర్స్, సిజర్స్ అనే వర్డ్స్ ఎప్పుడూ కూడా ప్లూరల్ ఫామ్లోనే ఉంటాయి. కాబట్టి మనం ఏం చెప్పాలి, ఆ పేర్ ఆఫ్ బ్లూ ట్రౌజర్స్ అనాలి. తర్వాత సెకండ్ వన్, ఇన్ఫర్మేషన్, అడ్వైజ్, టైమింగ్ అనే వాటికి ప్లూరల్ ఫామ్ లేదు, అంటే జస్ట్ యాజ్ ఇట్ ఈస్ వాడేయడమే. థర్డ్ వన్, ఇప్పుడు ఎంఎస్సి, ఎంఏ, ఎంఎల్ఏ, ఎంబీబీఎస్ అని చెప్పామనుకోండి, అలాంటి వర్డ్స్ ఎప్పుడైనా వాడే ముందు ఆర్టికల్స్లో యాన్ రావాలి. ఐఎమ్ యాన్ ఎంఎస్సి, ఐఎమ్ యాన్ ఎంఏ, ఐఎమ్ యాన్ ఎంఎల్ఏ అలాగ మాత్రమే చెప్తూ ఉండాలి. అలాగే నెక్స్ట్ వన్, ప్రాణం లేని వాటికి అపోస్ట్రఫీ అసలు వాడకూడదు. ఎలాగంటే దిస్ ఈజ్ చైర్స్ లెగ్, దిస్ ఈజ్ బెంచ్స్ లెగ్ అనకూడదు. ఏం చెప్పాలంటే దిస్ ఈజ్ ద లెగ్ ఆఫ్ ద బెంచ్. మనుషులకైతే ఇది వాడచ్చు అనమాట. ఎలాగా, దిస్ ఈజ్ ఐశ్వర్యాస్ పెన్ అలాగా. తర్వాత ఏమైనా ఆర్టికల్స్ వాడేటప్పుడు సింగిల్ మౌంటైన్కి కానీ సింగిల్ ఐలాండ్కి, సింగిల్ కంట్రీకి ఆర్టికల్ అనేది అస్సలు రాకూడదు. ఎలా అంటే ఓన్లీ మౌంట్ ఎవరెస్ట్. తర్వాత నెక్స్ట్ అలాగే మనము ద అండమాన్ అని చెప్తే అది కూడా మిస్టేక్ అవుతుంది అనమాట. సింపుల్గా ఏం చెప్పాలి, అండమాన్. ఓకే, నెక్స్ట్ ద ఎవరెస్ట్ అనకూడదు, సింప్లీ ఎవరెస్ట్, అండమాన్, తర్వాత ఇండియా, అంతే. అలా కాకుండా మళ్ళీ గ్రూప్ ఆఫ్ కంట్రీస్ యాజ్ యునైటెడ్. ఇప్పుడు యుఎస్ఏలో మోర్ దెన్ వన్ కంట్రీ ఉంది, యుఏఈ కూడా అంతే, రష్యా కూడా అంతే. సో ద యుఎస్ఎస్ఆర్, ద యుఎస్ఏ, ద యూకే, ద యుఏఈ అని మాత్రమే చెప్పాలి. అలాగే ప్రొనౌన్స్ వాడేటప్పుడు నన్, ఈచ్, ఎవ్రీ, వన్, నీదర్, ఈదర్ ఇలాంటివన్నీ వచ్చేటప్పుడు సింగులర్ ఫామ్ మాత్రమే రావాలి. అంటే నన్ ఆఫ్ దెమ్ హ్యాస్ గాన్, ఈచ్ బాయ్ ఈజ్ గుడ్, నీదర్ ఆఫ్ దెమ్ హ్యాస్ కమ్ టు మీ, ఈదర్ ఆఫ్ దెమ్ ఈజ్ ఆఫరింగ్ సంథింగ్ అలా. ప్రజెంట్ టెన్స్లోను థర్డ్ ఫామ్ సింగులర్ అంటే హీ, షీ, ఇట్ అలాంటివి ఏమైనా వచ్చినప్పుడు V1 ప్లస్ ఎస్ ఆర్ ఈఎస్ రావాలి. దాన్ని V5 అంటారు. ఎలా అంటే హీ కమ్స్, షీ కమ్స్ అలాగా. అలాగే మనం పాస్ట్ టెన్స్లో నెగటివ్లో డబుల్ ఫామ్స్ రాకూడదు. ఐ డిడ్ నాట్ వెంట్ అవుట్ కాదు, ఐ డిడ్ నాట్ గో అవుట్. ప్రెజెంట్ పర్ఫెక్ట్ వాడేటప్పుడు థర్డ్ పర్సన్ ఎప్పుడూ కూడా సింగులర్లో మాత్రమే రావాలి. హీ హ్యాస్, షీ హ్యాస్, ఇట్ హ్యాస్. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ థర్డ్ మోడల్ వాడేటప్పుడు సూపర్లేటివ్ డిగ్రీలో వన్ ఆఫ్ ద ప్లస్ ప్లూరల్ ఫామ్ మాత్రమే రావాలి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ బాయ్స్, గ్రేటెస్ట్ బాయ్స్. అంటే వన్ ఆఫ్ ద అన్నాం కదా అని మీరు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఓకే, తర్వాత అదే డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో జనరల్గా మనం ఏదైనా ఒక కంపారేటివ్ డిగ్రీ వాడేటప్పుడు దాన్. ఎలాగా, ఐఎమ్ బెటర్ దాన్ హీఈస్, షీ ఈస్ టాలర్ దాన్ ఐఎమ్ అలా వాడతాం. కానీ కొన్ని లాటిన్ ఫామ్స్ ఉన్నాయి, అవి ఈఆర్తో ఎండ్ అవ్వకుండా ఓఆర్తో ఎండ్ అవుతాయి. లైక్ సుపీరియర్, ఇన్ఫీరియర్, సీనియర్, జూనియర్, ఎక్స్టీరియర్, ఇంటీరియర్, అల్టీరియర్, యాంటీరియర్ అండ్ పోస్టీరియర్. ఇవి ఓఆర్తో ఎండ్ అవుతున్నాయి కాబట్టి ఖచ్చితంగా వాటికి టూ ఫామ్ మాత్రమే రావాలి. ఐఎమ్ సీనియర్ దాన్ యూ అనకూడదు, ఐఎమ్ సీనియర్ టు యూ, ఐఎమ్ సుపీరియర్ టు యూ మాత్రమే. తర్వాత ఆర్టికల్స్ వాడేటప్పుడు మెటీరియల్ నౌన్, మెటీరియల్ అంటే ఏంటి, గోల్డ్, సిల్వర్, ఐరన్ అలాంటివి.
అబ్స్ట్రాక్ట్ ఫార్మ్స్ అంటే ఏంటంటే సంథింగ్ వీ కెన్ బిలీవ్, ఫీల్, బట్ వీ క్యాంట్ సీ దెమ్. ఎలాగా? హంగర్, యాంగర్, పెయిన్ మనం ఫీల్ అవ్వగలమే కానీ బయటికి చూపించలేము. తర్వాత ప్రాపర్ నౌన్, మనిషి పేరు కానీ ఊరి పేరు కానీ. అన్కౌంటబుల్ నౌన్స్, వాటిని మనం కౌంట్ చేయలేం, శాండ్, సాల్ట్ అలాంటివి. రిలేషన్స్, మమ్మీ, డాడీ, బ్రదర్ అలాంటివి. లాంగ్వేజ్ నేమ్స్, తెలుగు, ఇంగ్లీష్ అలాంటివి. ప్లేస్ ఆఫ్ వర్షిప్, టెంపుల్, గురుద్వారా అలాగా. ప్లేస్ ఆఫ్ స్టడీ, స్కూల్, కాలేజ్ అలాంటివి. గేమ్స్ మీకు తెలుసు కదా, వాలీబాల్, ఫుట్బాల్ అలాంటివి. ఫుడ్ ఐటమ్స్, పిజ్జా, బర్గర్ ఇలాంటి వాటికి ఏవైనా సరే అట్ ఎనీ కాస్ట్ వీఆర్ నాట్ సపోజ్ టు యూస్ ఎనీ కైండ్ ఆఫ్ ఆర్టికల్. ఏ కానీ, యాన్ కానీ, దా కానీ వాడకూడదు. కానీ దాన్నే పర్టికులర్గా చెప్పేటప్పుడు దా రావచ్చు. ఎలా అంటే ద గోల్డ్ ఆర్నమెంట్ ఈస్ గుడ్ అంటే నేను దాని గురించే మాట్లాడుతున్నాను. ఐ వెంట్ టు యువర్ స్కూల్, ద స్కూల్ ఈస్ వెరీ గుడ్ అంటే ప్రైమరీగా జనరల్ పర్పస్లో మాట్లాడితే ఏమీ వాడక్కర్లేదు. తర్వాత ఇక్కడ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్లోను సెడ్ టు అనేది ఎప్పుడు కూడా టోల్డ్ టు రాకూడదు. ఐ సెడ్ టు హిమ్ ఐ డోంట్ వాంట్ టు కమ్ విత్ యూ. అది రిపోర్టెడ్ చెప్పేటప్పుడు ఐ టోల్డ్ హిమ్ దట్ ఐ డిడ్ నాట్ లైక్ టు గో విత్ హిమ్ అంతే. ఐ టోల్డ్ టు హిమ్ అనేది ఎప్పుడు కూడా ఫాలో అవ్వదు. అలాగే క్వశ్చన్ ట్యాగ్స్ మాట్లాడుకునేటప్పుడు నెగటివ్లో ఎప్పుడు కూడా ఐఎమ్ గుడ్, ఐఎమ్ నాట్ గుడ్, అమంట్ ఐ అనకూడదు. ఆంట్ ఐ, అరంట్ ఐ దాన్ని ఆంట్ ఐ అనాలన్నమాట. తర్వాత యాక్టివ్ పాసివ్ వాయిస్ మాట్లాడేటప్పుడు నో ఈజ్ ఫాలోడ్ బై టు ఓన్లీ ఇన్ పాసివ్ వాయిస్. ఐ కాల్ హిమ్ చేంజెస్ టు హీ ఈజ్ కాల్డ్ బై మీ. కానీ ఐ నో హిమ్ వస్తే హీ ఈస్ నోన్ బై మీ అనకూడదు. వి షుడ్ సే సింప్లీ హీ ఈస్ నోన్ టు మీ. తర్వాత ఏదైనా ఒక టెన్స్లోనూ టైం కానీ ల్యాప్సెస్ అదర్ దాన్ టుడే అంటే ఈరోజు కాకుండా నిన్న, మొన్న, కొన్ని సంవత్సరాల క్రితం వస్తే ఎప్పుడు కూడా హ్యాస్ కానీ హ్యావ్ కానీ రాకూడదు. ఎలా అంటే ఐ హ్యావ్ కాల్డ్ హిమ్ ఎస్టర్డే, హీ హ్యాస్ కాల్డ్ హిమ్ ఎస్టర్డే అనకూడదు. సింపుల్గా V2 ఫామ్. ఐ కాల్డ్ హిమ్ ఎస్టర్డే, హీ కాల్డ్ మీ ఎస్టర్డే. సో ఇదేంటంటే ఇప్పుడు చెప్పిన ఫార్మాట్ కాంకర్డ్ అనేది కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ సబ్జెక్ట్ విత్ వర్బ్ అగ్రిమెంట్ కానీ ఒకటే అవుతుందన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.